కామెంట్‌లో పెట్టడం కాదు బ్రో. కొంచెం ఆలోచించండి. ఇవాళ రేపు అమ్మాయిలు మామూలుగా లేరు. చాలా డేంజర్‌గా ఉన్నారు. అబ్బాయి వెనకమాల ఎంత ఆస్తులున్నాయి, అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు, అబ్బాయికి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, అబ్బాయి శాలరీ ఏమొస్తుంది అని చూసి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కానీ అమ్మాయిలను ఇస్తున్నారు కానీ ఈ అమ్మాయి వెనకమాల ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో ఈ తల్లిదండ్రులకు తెలియట్లేదు. 1950లోనే ప్రేమ అనేది దొబ్బింది. సో ఇప్పుడు అంతా కామంతోనే ముడిపడింది కాబట్టి ఆ కామం ఎక్కువైపోయి సో కామం వల్ల తల్లిని కూడా చంపుతున్నారంటే చూడండి ఎంత ఏ కాలంలో ఉన్నాం మనం. జీడిమెట్ల సొంత కూతురు తల్లిని చంపేసింది కదా, దానిపైన మీ అభిప్రాయం? చంపాల్సిందే తల్లిని. మరి మోసి కనిపించింది కదా, అటువంటి తల్లిని ఇటువంటి కూతురు చంపాల్సిందే. ఇది కామంతోనా ప్రేమతోనా? అంటే పెట్టుకున్న అబ్బాయి పైన ఓవర్ కాన్ఫిడెన్స్, అతి నమ్మకం, అతి ప్రేమ, వీటి వల్లనే. నేను ఇంతకు ముందులే ఒక బయటలో చెబితే కామెంట్లు ఎలా వచ్చినాయి అంటే అంత బ్యాడ్ కామెంట్లు వచ్చినాయి. తల్లిని చంపుతారు, తండ్రిని చంపుతారు, తన బాయ్ ఫ్రెండ్తో వద్దు అన్నందుకు, తల్లిదండ్రులు కూడా లెక్క చేయరని మాట్లాడినందుకు చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. మరి ఇప్పుడు ఏం చెప్తారు సమాధానం? ఆ కామెంట్ పెట్టిన ప్రతి ఒక్క మనిషిని నేను అడుగుతున్నాను, ఇప్పుడు చెప్పండి. జీడిమెట్లలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడంట వాడు. 4వ పెళ్ళికి ఈ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తే ఆ తండ్రి వద్దు అన్నందుకు ఆ తండ్రిని చంపిన కూతురు. ఈరోజు 16 ఏళ్ల మైనర్ బాలిక 19 ఏళ్ల మైనర్ బాలుడిని పట్టుకొని ఇద్దరు కలిపి లవ్వు కొవ్వు అంటూ తిరుగుతున్నందుకు, తల్లి వద్దు అన్నందుకు తల్లిని చంపిన కూతురు. ఈ ఇద్దరు కూతుళ్ళే. మరి వీళ్ళకి సమాధానం ఏమైనా ఉందా చెప్పండి. కామెంట్లు పెట్టడం కాదు బ్రో. కొంచెం ఆలోచించండి. ఇవాళ రేపు అమ్మాయిలు మామూలుగా లేరు. చాలా డేంజర్గా ఉన్నారు. పెంపకం చాలా డేంజర్గా పెంచుతున్నారు పేరెంట్స్. అమ్మాయిల్ని అబ్బాయిల్ని సరిగ్గా పెంచితే ఇటువంటి హత్యలు, తల్లిదండ్రులను ఎవరైనా చంపుతారా? తల్లి ఎవరు? ఆవిడ ఎంత కష్టపడి పెంచితే 16 ఏళ్ళు పెరిగింది ఈ కూతురు. అంటే 6 నెలల క్రితం ఇన్స్టాలో పరిచయం అయినటువంటి నీకు వాడు ముఖ్యమా? బాయ్ ఫ్రెండ్ కని పెంచిన తల్లి ముఖ్యమా? తల్లి కాదు ఇక్కడ ముఖ్యం, బాయ్ ఫ్రెండే ముఖ్యం. రేపటి రోజున వాడుకొని రోడ్డు మీద వదిలేస్తే ఈ అమ్మాయి దిక్కేంటి? ఈ అమ్మాయిని పట్టించుకునే వాళ్ళు ఎవరుంటే ఈ అమ్మాయిని పట్టించుకుంటారు? అంటే ఇంతకుముందు ఒక అమ్మాయిని 12 గంటలకు రాత్రి నడిస్తే స్వాతంత్రం. అంటే ఇప్పుడు అబ్బాయి నడవలేకపోతున్నారు రాత్రి కూడా. అంటే అమ్మాయిలు ఇంట్లో కూడా చంపేస్తున్నారు, బయట చంపేస్తున్నారు అబ్బాయిలను. అదే చెప్పానుగా, అందుకనే పెళ్ళిళ్ళొద్దురా బాబోయ్ అని చెప్పాను నేను. పెళ్ళిళ్ళొద్దురా బాబోయ్ అని చెప్పింది, అది హైలైట్ అయింది. కానీ పెళ్లి చేసుకోవాలి అంటే ప్రేమించి అమ్మాయి వెనకమార్లు ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అబ్బాయి వెనకమార్లు ఏ గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఏంటి అనేది చూస్ చేసుకోవాలి. ఇప్పుడు అది చూడట్లేదు పేరెంట్స్. అబ్బాయి వెనకమార్లు ఎంత ఆస్తులు ఉన్నాయి, అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు, అబ్బాయికి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, అబ్బాయి శాలరీ ఏమొస్తుంది అని చూసి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కానీ అమ్మాయిలను ఇస్తున్నారు కానీ ఈ అమ్మాయి వెనకమార్లు ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో ఈ తల్లిదండ్రులకు తెలియట్లేదు. ఇది చూసుకోవట్లేదు ఈ తల్లిదండ్రులు. మా అమ్మాయి మంచిది అనుకుంటున్నారు కానీ ఈ అమ్మాయి ఫోన్లో ఎవరితోటి చాటింగ్ చేస్తుందో, ఎవరితోటి ఎంత దూరం వెళ్తుందో, ఎవరితోటి ఎక్కడి వరకు లిమిట్స్ క్రాస్ చేస్తుందో ఇవి తెలుసుకోవట్లేదు తల్లిదండ్రులు. ఇవన్నీ అనవసరం. పెళ్లి చేసుకునేవాడు మాత్రం బలిపశువు. వాడు ఒక్కడే అక్కడ బలిపశువు. ఎందుకనంటే హనీమూన్ అని తీసుకెళ్తారు, లేకపోతే ఇంకెక్కడికైనా తీసుకెళ్తారు, లేపేస్తారు. లేపేయడానికే ఇప్పుడు ఉన్నారు అమ్మాయిలు. అందుకనే ఇప్పుడు నేను చెప్పేదల్లా ఏంటంటే, పెళ్లి చేసుకోవాలి అంటే బ్యాంక్ బ్యాలెన్స్లు, ఉద్యోగాలు, చదువులు, సాఫ్ట్వేర్లు, బిజినెస్లు ఇవి కావు. అబ్బాయి వెనకమార్లో ఏ గర్ల్ ఫ్రెండ్ ఉంది, అమ్మాయి వెనకమార్లో ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. హాయ్ బ్రో. జీడిమెట్లలో ఒక పాప సొంత తల్లిని చంపేసింది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సో ఒకప్పుడు బాయ్స్ తప్పు చేస్తే ఎన్కౌంటర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా ఎన్కౌంటర్ చేసేయాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళ వల్ల ఇంకొంతమంది చెడిపోతారు. సో ఒకప్పుడు అమ్మాయిలు భయపడేవాళ్ళు బయటికి రావడానికి. ఇప్పుడు బాయ్స్ పెళ్లి చేసుకోవాలన్నా బయట తిరిగి అమ్మాయితో ఏం మోసం చేసిద్దని భయపడుతున్నారు. అంటే సో జనరేషన్ చేంజ్ అయిపోయింది, కలికాలం దగ్గర పడింది. అది కామమా లేకపోతే అసలైన ప్రేమనా? లేకపోతే ప్రేమ కాదు బ్రో. ఈ రోజుల్లో ప్రేమ అనేది ఎప్పుడో పోయింది. 1950లోనే ప్రేమ అనేది దొబ్బింది. సో ఇప్పుడు అంతా కామంతోనే ముడిపడింది కాబట్టి ఆ కామం ఎక్కువైపోయి సో కామం వల్ల తల్లిని కూడా చంపుతున్నారంటే చూడండి ఎంత ఏ కాలంలో ఉన్నాం మనం. సో దాన్ని అయితే ఎన్కౌంటర్ చేసేయాలని నేను అనుకుంటున్నాను. అంటే ఇది ఆగది ఎప్పుడు ఇట్లనే ప్రతి ఇయర్ ఇట్లాంటివి వినాల్సి వస్తుంది మనం సొసైటీలో. దీన్ని బట్టి మనం రాబోయే జనరేషన్ కూడా
ఎలా ఉంటుంది అంటే ఇలానే చేసుకుంటూ పోతుంటే మొత్తం ఇండియా పేరు కూడా నేషనల్గా చెడిపోతుంది, ఇంటర్నేషనల్గా. అదే మొత్తానికైతే ఇంటర్నేషనల్గా ఇండియా అనేది చెడిపోతుంది బ్రో. సో రాను 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 ఈ అమ్మాయి ఈ ఘోరాలు వినలేక చూడలేక చచ్చిపోతున్నాం. ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు అన్నీ అవే వస్తున్నాయి. సో ఏమైందో ఈ మే జూన్ మొత్తం చనిపోవటాలు ఎక్కువైపోయినాయి. సో ఇలాంటివి జరగకుండా కొంచెం ఇప్పుడు అబ్బాయి రాత్రి 12 గంటలకు నడిస్తే అసలైన స్వాతంత్రం అని చెప్పి నైటే కాదు పగలు తిరిగినా కూడా స్వాతంత్రం వచ్చినట్టే. ఎందుకంటే ఒకప్పుడు అమ్మాయిలు తిరగడానికి భయపడేవాళ్ళు 12 గంటలకి, ఇప్పుడు అబ్బాయిలు తిరిగితే భయపడుతున్నారు. ఓకే బ్రో, థ్యాంక్స్.